శ్రీను, శ్రీనివాసరావు అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి 2026 సంవత్సరం స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం అనేది కూడా వీరికి బ్రహ్మరథం పట్టబోతుంది. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ఏంటంటే మెయిన్గా కష్టపడే తత్వం ఉంటుంది. కష్టపడతారు, 24 గంటలు కష్టపడతారు, అహర్నిశలు కష్టపడతారు, కానీ చేతిలో ఒక్క రూపాయి కూడా మిగులుబాటు ఉండదు. సరే, కష్టపడతారు, 24 గంటలు కష్టపడతారు, కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతారు, కానీ ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందితే బాగుంటుంది. కనీసం ఆ వచ్చిన సంపాదనతోనైనా కష్టాన్ని మర్చిపోయి ఉండేవాళ్ళు. కానీ ఆ కష్టము పోతుంది, సాక్రిఫైస్ చేస్తారు, వెట్టి చాకిరి, డబ్బు ఖర్చు అయిపోతూనే ఉంటుంది. ఇంకెక్కడ ఉంటుందంటే సంతోషం. ఎవరైనా కూడా శ్రీనివాసరావు అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి ఈ స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరంలో విజయ ఢంకా మోగించబోతున్నారు. నిజమండి, మీరు నమ్మండి. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అనుగ్రహం శ్రీనివాస్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారిపై కలగబోతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం కూడా 2026 పరాభవనామ సంవత్సరం కూడా గురువు కనుసన్నల్లో నడుస్తుంది. గురువుకు సంబంధించినటువంటి తేదీలలో జన్మించిన, రాసులలో జన్మించిన, అదేవిధంగా ఈ యొక్క అక్షరాలు ఎస్ అనే అక్షరాలతో పేర్లు మొదలైనటువంటి వారికి అద్భుతమైనటువంటి జాక్పాట్ కలగబోతుంది. ముఖ్యంగా ఆ స్వామివారి వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నటువంటి శ్రీనివాసరావు ఎంత అద్భుతం జరగబోతుందంటే మీరు ఖచ్చితంగా ఒక నంబర్ 1 పొజిషన్కి ఎదుగుతారు. ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ తీరిపోతాయి. మీకు ఉన్నటువంటి రుణ బాధలన్నీ కూడా కంప్లీట్గా క్లియర్ అయిపోతాయి. ఆర్థిక వ్యవస్థ బలపడబోతుందండి. నిజంగా వీళ్ళ కష్టం జీవితం అంతా, లైఫ్ అంతా కూడా ఎదుటివాడికి సాక్రిఫైస్ చేసినట్టుగానే ఉంటుంది. కష్టం మీరు పడితే ప్రతిఫలం ఇంకొకరు అనుభవిస్తూ ఉంటారు. జీవితంలో కష్టపడడమే తప్ప అసలు ప్రతిఫలాన్ని ఆశించకుండా వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీనివాసరావు. ఖచ్చితంగా చెప్తున్నానండి. కాబట్టి ఒక్కసారైనా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 270 degrees కనుక ప్రోగ్రామ్ చేయగలిగితే లైఫ్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాను.